రానా గారు, ఈ యా ఈ మూవీలో క్యాస్ట్ రిలీజన్ అనే ఒక చిన్న పాయింట్ మీద రన్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇట్లాంటి క్యాస్ట్ అండ్ రిలీజన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉన్నాయి. సో ఈ ఈ సినిమాలో ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా జాగ్రత్త పడ్డారు. అంటే ఒకటండి, కాంట్రవర్సీ అన్నా లేకపోతే సెన్సిటివ్ ఇష్యూస్ అన్నా దాని గురించి గట్టి పెట్టి ఏలు పెట్టి మాట్లాడితేనే అది సెన్సిటివ్ ఇష్యూ అవుతుందండి. మనం సింపుల్గా హ్యాపీగా మాట్లాడుతున్నప్పుడు ఎన్ని విషయాలు మాట్లాడినా అది హ్యూమర్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎనీ ఆఫ్ దీస్ పాయింట్స్ ఆర్ వెరీ లైట్లీ టచ్డ్. ఇందాక రూపక్ గారు అన్నట్టు ఒక ఊర్లో జరిగే సన్నివేశాలు, అందులో వచ్చే కామెడీ, అందులో వచ్చే లైఫ్. అండ్ ఇందాక నాగేంద్ర గారు చూసాను, ఆయన బులీ చేస్తూ ఉన్నారు క్వశ్చన్ వేసి. బట్ టు ఆన్సర్ దాట్ క్వశ్చన్ ఆల్సో అండి, ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఏంటి, ఫ్రెండ్స్ ఉంటారు, లవ్ స్టోరీ ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, ఫాదర్ సన్ రిలేషన్ ఉంటుంది. ఈ సినిమాలో అన్నీ ఉంటాయండి. ఎవ్రీథింగ్ దట్ అ రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ హ్యాస్ ఇట్, బట్ ఇన్ అ సోల్ ఆఫ్ దట్ ఈస్ వెరీ వెరీ న్యూ. అంటే దట్స్ ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ అండి. ప్రతిదీ ఈ సినిమాలో తెలిపి అట్లీస్ట్ 5 or 7 క్యారెక్టర్స్ మనం చూసి ఏదో టైంలో మన లైఫ్లో అలాంటి క్యారెక్టర్ నాకు తెలుసు, లేకపోతే అది మనం చేసి ఉంటాం. సో ఇట్ విల్ బి అ వెరీ రిలేటబుల్ ఫిల్మ్.